ఒకరోజు అకస్మాత్తుగా ఈ మహిళ ఇంట్లోకి ఒక దెయ్యం ప్రత్యక్షమైంది. అది మనిషి రూపం ధరించి వచ్చే 3 రోజుల్లో నీవు 3 సాధారణ మనుషులను చంపకపోతే మానవుల లోభం మరియు హింస కారణంగా ప్రపంచం నాశనం అవుతుందని చెప్పింది. నిడితా రక్తం ఒక చుక్క ఫలకంపై పడినందున వారిద్దరి మధ్య ఒక ఒప్పందం ఏర్పడిందని దెయ్యం చెప్పింది. నిడితా అతని మాటలను నమ్మలేదు. దెయ్యం వేళ్లతో చిటికేసింది. వెంటనే ఆమెకు అపోకలిప్స్ దృశ్యం కనిపించింది. అన్ని చోట్ల అగ్ని, గాల్లో సైరన్ల శబ్దం, మానవజాతి అంతరించిపోవడానికి అంచుల వద్ద నిలబడి ఉంది. తన మనస్సాక్షి కారణంగా నిడితా నిర్దోషులైన సాధారణ మనుషులను చంపలేకపోయింది. అప్పుడు దెయ్యం తగిన లక్ష్యాలను తానే చూపిస్తానని చెప్పింది. అప్పుడు నది ఒడ్డున తన కుక్కతో నడుస్తున్న ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి ఇంట్లో తన భార్యను, కుమార్తెను హింసిస్తాడని, అతని కుమార్తె చివరికి 28 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంటుందని దెయ్యం చెప్పింది. అది మళ్లీ వేళ్లు చిటికేసి అతని హింసాత్మక చర్యలను నిడితాకు చూపించింది. చివరికి నిడితా ఒక ఇటుక తీసుకుని ఆ మనిషిని నదిలోకి తోసి చంపింది. రెండో రోజు దెయ్యం ఆమెను ఒక బార్కు వెళ్లి రిలాక్స్ కావాలని ఒప్పించింది. ఆ బార్లో నిడితా కీత్ అనే వ్యక్తిని చూసింది. అతడు తన భార్యను చంపాడని పుకార్లు ఉన్నప్పటికీ ఆత్మరక్షణ అనే కారణంతో కోర్టులో నిర్దోషిగా విడుదలయ్యాడు. దెయ్యం నిరంతరం ఒత్తిడి చేయడంతో నిడితా మద్యం తాగి నిర్ణయం తీసుకుంది. ఆమె కీత్ను అతని ఇంటి వరకు అనుసరించింది. అతడు తన తప్పును ఒప్పుకుంటున్న సమయంలో ఆమె సుత్తితో అతన్ని చంపింది. ఇక నిడితా తానే లక్ష్యాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె చూపు మైక్ అనే ఒక రాజకీయ నాయకుడిపై పడింది. అతడు ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నిడితా దెయ్యాన్ని మైక్ భవిష్యత్తును చూపించమని అడిగింది. అతడు ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి అవుతాడని, తనలాంటి వారికి జీవితం నరకంగా మారుస్తాడని, చివరికి ఒక యుద్ధాన్ని ప్రారంభిస్తాడని ఆమె చూసింది. భవిష్యత్తును మార్చాలనే నిర్ణయంతో నిడితా మైక్ను చంపాలని నిశ్చయించుకుంది. పని అయిపోయాక ఆమె ధైర్యంగా మాల్ నుంచి బయటికి వచ్చింది. చల్లని చూపుతో తన కారులోకి ఎక్కి మైక్ను అనుసరించింది. అతని కారును ఆపేందుకు వేగంగా దూసుకెళ్లి ఒక చెట్టుకు తాకింది. మైక్ కారు నుంచి బయటకు వచ్చేటప్పుడు నిడితా సుత్తి పట్టుకుని అతని వైపు వెళ్ళింది. కానీ అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆపి స్టేషన్కు తీసుకెళ్లారు. నిడితా తాను చివరి బలిని పూర్తి చేయలేదని గ్రహించింది. గడియారం అర్ధరాత్రికి దగ్గర పడుతుండగా బయట అలారంలు మోగడం ప్రారంభమయ్యాయి. దెయ్యం మళ్లీ ప్రత్యక్షమే తనతో పాటు నిత్యంగా శపించబడిన లోకానికి రావాలా అని అడిగింది. అందరూ కిటికీ వైపు చూశారు. ఆకాశం నుంచి అణు బాంబులు పడుతున్నాయి. ప్రపంచం పూర్తిగా నాశనమైంది. చివరికి నిడితా మరణించింది. ఒక దెయ్యం మరియు నిడితా ఈ నాశనమైన ప్రపంచం నుంచి పక్కపక్కనే నడుచుకుంటూ బయటకు వెళ్లారు.